कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम् आजानुलम्बितभुजौ कनकावदातौ सङ्कीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद మనము చైతన్య మహాప్రభు యొక్క చైతన్య భాగవతంలో 8వ అధ్యాయాన్ని మనం నిన్న మొదలు పెట్టుకున్నాం. మరి ఈ అధ్యాయంలో చైతన్య మహాప్రభు నిమాయ్ ఏం చేస్తున్నాడంట? విద్యారస అనుభవిస్తున్నాడు. తను విద్యారసాన్ని తను పొందుతూ ఉన్నాడనమాట. అన్న విశ్వరూపుడు సన్యాసం తీసుకున్నాక నాన్న స్కూల్ వద్దంటాడు. పేచి పెట్టి నానా రకాలుగా అల్లరి చేసి చివరి ఆఖరికి అందరితో ఒప్పించి స్కూల్లో రీజాయిన్ అయ్యాడు. అలానే తనకి ఉపనయన సంస్కారం చేశారు. తర్వాత ఆ విధంగా తనని తీసుకొని వెళ్ళి గురువు గారి దగ్గర అప్పచెప్తారు. తండ్రి సాందీపముని అంత గొప్ప గురువు గారు ఆయన దగ్గర అప్పచెప్పిన తర్వాత చెప్తాడు, నీ ఇష్టం, నువ్వు ఏ విధంగా చదివించుకుంటావో ఏం సంగతో నేను నీకు అప్పచెప్తున్నాను అనేసి అంటాడు. ఎప్పుడైతే తను చూశాడో పిల్లోని చూడగానే తన సొంత పుత్రుడిలాగా తను ఫీల్ అవుతాడనమాట. ఎవరంటే గంగాదాస్ పండిత్ తను. సో మరి ఆయన ఇంకా పిల్లోని నా దగ్గర పెట్టుకుంటాను అనేసి అనుకుంటాడు. ఎందుకంటే నిమాయి యొక్క ఆ దివ్యత్వాన్ని చూసిన తర్వాత. మరి ఈ గంగాదాస్ పండిత్కి ఎంతోమంది శిష్యులు ఉన్నారంట, వందలాది మంది శిష్యులు ఉన్నారు. కానీ ఎవరు కూడా నిమాయితో పోటీ పడేవాళ్ళు కాదనమాట. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తూ ఉండేవాడు అనమాట. అందరినీ ఊరికే ప్రశ్నిస్తూ వాళ్ళని టెస్ట్ చేస్తూ ఉండేవాడు అనమాట. తర్వాత అందరూ కూడా ఆయన చేతిలో ఓడిపోతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు చూసినా ఆ గంగా ఘాట్లో అందరు పిల్లలతో కలిసి గొడవకు వచ్చేవాళ్ళు. అందరూ మీ అంటే వాద ప్రతివాదన చేస్తూ మీ గురువుగారు ఎవరు, ఎంత మీ గురువు, మా గురువు ఎంత అన్నట్టుగా వాళ్ళు గొడవ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి సరే నువ్వు ఎంత గొప్పవాడే చూద్దామని చెప్పేసి ప్రశ్నించేవాళ్ళు అనమాట. ప్రశ్నించినప్పుడు అందరినీ కూడా ఓడించే విధంగా తను మాట్లాడుతూ అందరికీ టిఫినీలు సూత్రాలు అవన్నీ కూడా చెప్పేవాడనమాట. ఆ విధంగా ఈ పిల్లలందరి కోలాహలంతో ఈ గంగా ఘాట్ అంతా ఎప్పుడు కూడా ఇసుకతో బురదతో నిండిపోయి ఉండేదంట. అసలు తాగడానికి నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా వీలుగా ఉండేది, నిశ్చలంగా ఉండేది కాదనమాట. ఎప్పుడు కల్లోలంగా నీళ్ళు ఉండేటివి అనమాట. ఆ విధంగా అన్ని ఘాట్లలో కూడా ఇలాంటి అల్లరి చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడు చూసినా ఇసుకను చల్లుకోవడం, బురదను చల్లుకోవడము ఆ విధంగా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆడుకుంటూ ఉండేవాళ్ళు. నిమాయిని చూసి కొంతమంది పారిపోయేవాళ్ళు, అవతల ఘాటుకి పారిపోయేవాళ్ళు. కొంతమంది ఏమో సరే మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాము, రేపు వస్తాము, రేపు మేమేం అడుగుతామో దానికి సిద్ధంగా ఉండు అనేసి చెప్పి వాద ప్రతివాదాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా నిమాయి ప్రతిరోజు మధ్యాహ్న వేళ సమయానికి గంగకి వెళ్ళడము, అక్కడ గంగలో స్నానం చేయడము, అల్లరి చేయడము, ఇంటికి రావడము, విష్ణు పూజ చేయడము, తులసమ్మకి నీళ్లు పోసి తన మధ్యాహ్న భోజనాన్ని ప్రసాదాన్ని స్వీకరించి తను ఏం చేసేవాడంట, ఒంటరిగా కూర్చొని తను పుస్తకం చదువుతూ ఉండేవాడనమాట. మరి ఆయన ఎప్పుడైతే ఆ విధంగా పుస్తకం చదువుతున్నాడో ఈ జగన్నాథ మిశ్రులు శశిమాత ఆయనను చూసి చాలా ఆనంద పరవశంలో మునిగిపోతూ ఉండేవాళ్ళనమాట. అప్పుడు ఆయన రూపలావణ్యాన్ని పొందేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అది ఎటువంటి ముక్తికి కూడా సరితూగనిదిగా ఉండేదంట. ఆ విధంగా ఆ పుత్రుణ్ణి చూస్తూ ఇద్దరు తల్లిదండ్రులు బాగా ఆనందంలో ఉండేవాళ్ళు అనమాట. మరి ఒకరోజు ఏమైంది అంటే జగన్నాథ మిశ్రుల వారికి ఒక కళ వచ్చిందంట. ఆ కళలో ఏం చూశాడు, ఈ నిమాయి సన్యాసం తీసుకున్నాడంట. ఆ సన్యాసం తీసుకున్న ఆ సన్యాస రూపం కూడా చాలా అందంగా ఉందంట. ఆ కళలో తను ఏడుస్తూ ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు కూడా. ఆ రూపాన్ని చూసి ఆనందపడుతూ ఉన్నాడు. అయ్యో నా పుత్రుడు మళ్ళీ ఆల్రెడీ ఒక పుత్రుడు
సన్యాసం తీసుకున్నాడు, ఈ పుత్రుడు కూడా సన్యాసం తీసుకున్నాడే అని చెప్పేసి తను ఏడుస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా హే గోవింద, హే కృష్ణ అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాడు. నా నిమాయి నా ఇంట్లోనే ఉండే విధంగా చూడు నాయన అని చెప్పేసి చెప్తూ వేడుకుంటూ ఉన్నాడనమాట. ఆ విధంగా వేడుకుంటూ ఉంటే అప్పుడు ఏమైంది ఈరోజు ఇలా చేస్తున్నారు అని శచీమాత అడిగితే ఇలా కల వచ్చింది, ఇతను సన్యాసం తీసుకున్నాడు, అందరి భక్తులతో కలిసి నీలాచలానికి వెళ్తున్నాడు అనే విషయాన్ని చెప్తాడనమాట. సరేలే పోనీలేండి, అలా ఏం జరగదు, నిమాయికి అసలు ఇప్పుడు ఇంకో లోకమే తెలియదు, పుస్తకంతో తను ఎప్పుడు చూసినా పుస్తకంతో తను ఫుల్ బిజీగా ఉన్నాడు, ఇప్పుడు అలాంటివి ఏమి జరగవులేవండి, అవి వచ్చింది ఓన్లీ కలనే కదా అని చెప్పేసి శచీమాత అంటుందన్నమాట. అసలు పుస్తకం తప్పితే వాడికి ఇంకో పని తెలియదు, ఓన్లీ పుస్తకమే తన స్వధర్మం అయి ఉన్నది, ఇప్పుడు ఎందుకు మీరు అంతా కంగారు పడుతున్నారు అని చెప్పేసి అంటుందన్నమాట. తర్వాత జగన్నాథ మిశ్రులు కూడా ఆ పుత్రుడి యొక్క సౌందర్యాన్ని చూసి అయ్యో ఏ డాకినిలో ఏ పిశాచిలో వచ్చి పుత్రుడిని ఎత్తుకొని పోతాయి అని చెప్పేసి కృష్ణుని రక్షించమని ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట, ఎవరైతే కృష్ణుడి యొక్క గుణగణాలని చెప్పరో, గుణగణాలని పాడరో, అలాంటి స్థలంలోకి ఈ డాకినులు, భూతాలు, ప్రేతాలు ఇవన్నీ కూడా వస్తాయి అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. అంటే ఎలాంటి ఏమంటారు చెడు ప్రభావాల నుంచైనా మనం బయటికి రావాలి అంటే మన మీద ఆ ప్రభావాలు ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి, మనం చేయాల్సిన పని ఒకటే, కృష్ణ కీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రం చెప్తే చాలు. మనకి గొప్ప రాగాలు రాకున్నా, పెద్ద పెద్ద పాటలు పాడలేకున్నా భగవంతుడి యొక్క నామ జపము, నామస్మరణ, నామ కీర్తన చేస్తే చాలు అన్నమాట. సో మనం ఇప్పుడు ఆదికాండం 8వ అధ్యాయం 108వ శ్లోకం నుంచి చెప్పుకుంటున్నాం. ఏ మత పరమా ఉదార దుయి జనా నానా కథ కహే పుత్ర స్నేహరకారానా, ఇలా ఉదారంగా ఉన్నాడనమాట జగన్నాథ మిశ్రులు. తర్వాత పుత్రుడి పైన ప్రేమతో మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరు. హే నమతే కథ దీనా దాకి మిశ్రవరా అంతర్ధాన హైల నిత్య శుద్ధ కలేవరా. ఆ విధంగా కొంతకాలం గడిచిందంట. కొంతకాలం గడిచిన తర్వాత ఈ నిత్యశుద్ధుడైనటువంటి జగన్నాథ మిశ్రులు అంతర్ధానం అయిపోయాడు, ఇంకా తన శరీరాన్ని వదిలేశాడనమాట కొన్ని రోజుల తర్వాత. మిశ్రేరే విజయే ప్రభు కాందిల విస్తారా దశరథ విజయే జయ రఘువరా. ఎప్పుడైతే దశరథ మహారాజు శరీరాన్ని వదిలినప్పుడు శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే ఏడ్చాడో ఆ విధంగా ఇప్పుడు ఈ గౌరాంగుడు తన తండ్రి జగన్నాథ మిశ్రుల వారు అంతర్ధానమైనప్పుడు అంతగా బాధపడుతూ ఉన్నారు, అంతగా ఏడుస్తున్నారనమాట. దుర్నివార శ్రీ గౌరాచంద్ర ఆకర్షణ ఆతయేవ రక్ష హైలా ఆయిరా జీవన. ఈ దుఃఖం ఎలా ఉంది అంటే దాటశక్యం కానిది అనమాట. మరి అప్పుడు తల్లిని గౌరచంద్రుడు యొక్క ముఖం చూసి ఎట్లనో భరించుకుందనమాట. పాపం శచీమాతకి జగన్నాథ మిశ్రుల వారు పోయారు అంటే ఆమెకి ఎంత పెద్ద బాధ. కాకపోతే మరి ఆ బాధని ఏ విధంగా తను తట్టుకోగలుగుతుంది అంటే గౌరచంద్రుడి యొక్క ముఖాన్ని చూసి, ఆ పుత్రుని యొక్క ముఖాన్ని చూసి తను సంభాళించుకుంటుంది అనమాట. పితృహీన బాలక దేకియా సచి ఆయి సేయి పుత్ర సేవా బాయి ఆరా కార్యానాయి హేనామతే జనీరా సంగే గౌరా. ఎక్కడున్నాం మనము? సారీ దుఃఖ బడా ఏ సకల విస్తార కరీతే దుఃఖ హాయాత ఏవా కహిలు సంక్షేపే. అయితే బృందావన్ దాస్ ఠాకూర్ ఏమంటున్నారంటే ఈ జగన్నాథ మిశ్రులు అంతర్ధానమైనటువంటి ఘట్టం ఏదైతే ఉందో నేను వివరించలేకపోతున్నాను, ఎందుకంటే నాకు దుఃఖం ఆగడం లేదు, నన్ను నేను సంభాళించుకోలేకపోతున్నాను, అందుకని చెప్పేసి నేను ఎక్కువగా వర్ణించడం లేదు, దాన్ని సంక్షిప్తంగా నేను చెప్పాను అనేసి చెప్తున్నాడు అనమాట. హేనామతే జననీరా సంగే గౌరహరి ఆ చేనాని గూఢ రూపే ఆపన సంభారి. ఆ విధంగా తల్లితో నిగూఢంగా తనని ఓదార్చుతూ గౌరహరి నవద్వీపంలోనే ఉన్నాడనమాట తను.
పితృహీన బాలక దేకియా సేచియాయి, తండ్రి లేని పిల్లోని చూసుకోవడం మాత్రమే ఇప్పుడు తన పని. సేయి పుత్ర సేవాబాయి ఆరగార్యనాయి, ఇప్పుడు ఆ పిల్లోడికి సేవ చేయడం మాత్రమే ఆమె ఒక పని, అంతకు మించి ఇంకో పని ఇంకోటి లేనేలేదు. దండే కానా దేకి జది ఆయి గౌర చంద్ర మూర్ఛపాయే ఆయి దూయి చక్షే హాయి అందా. ఒక్క క్షణము కూడా ఆ గౌరచంద్రుడు కనిపించకపోతే మూర్ఛపోతుందంట, తను ఏడ్చేస్తుందనమాట. అంతకు మించిన దుఃఖం ఇంకొకటి లేనే లేదనమాట. ఆ విధంగా తను మొత్తము ఆ పిల్లోడిని చూసుకుంటూ అలా అయిపోయిందనమాట. ప్రభు ఓ మాయేరే ప్రీతి కారే నిరంతరా ప్రబోధైన తానే బలి ఆశ్వాస ఉత్తరా. ఇంకా గౌరహరి ఏం చేస్తున్నాడంటే తల్లితో, అమ్మ నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు అని చెప్పి ఓదారుస్తూ ఉన్నాడనమాట. అందుకని విశేషమైన ప్రీతి కలిగి ఉన్నాడు తల్లి పట్ల. సూనా మాత మానే కిచు నా చింతిహా తుమి సకలలో లో మారాచే జదియాచి ఆమె ఏమంటున్నాడంటే, అమ్మ నువ్వు ఊరికే ఇంతగా బాధపడొద్దు, ఏమి చింతపడొద్దు అనేసి అంటున్నాడు అనమాట. నేను నీ దగ్గరే ఉన్నాను అనేసి చెప్తున్నాడు. తర్వాత బ్రహ్మ మహేశ్వరేరా దుర్లభలోక బోలే తహామితో మారే అని అది ముహైలే. ఈ బ్రహ్మ మహేశ్వరులకి కూడా దుర్లభమైనటువంటిది ఏదైతే ఉందో దానిని నేను చాలా ఈజీగా నీకు తెచ్చివ్వగలను. సో నువ్వేమీ చింతపడద్దు, నేను నీ దగ్గర ఉన్నాను అనేసి చెప్తున్నాడు. సచివో దేకితే గౌరచంద్ర శ్రీముఖ దేహ స్మృతి మాత్ర నహి దాకే కీసే దుఃఖ. అసలు ఆమె దేహ స్మృతిలోనే లేదంట. అసలు ఆమె ఏం చేస్తున్నా, ఎక్కడున్నా, అసలు జగన్నాథ మిశ్రుల వారు ఉన్నారా లేరా, అసలు ఆమెకి ఏది కూడా లేదు, అసలు బాహ్య స్మృతిలోనే తను లేదనమాట. ఒకటి ఏంటి అంటే ఆ గౌరచంద్రుడి యొక్క ముఖాన్ని చూసి ఆమె ఆ దుఃఖాన్ని అంతా కూడా విస్మరించినట్టుగా ఆ విధంగా స్తబ్దంగా తను ఉంది అన్నమాట. జార స్మృతి మాత్రే పూర్ణ హాయ సర్వకామా से प्रभु जाहरा पुत्र रूपे विद्यमान ताहरा के मते दुख रही बेसरी रे ఆనంద స్వరూపకారి లేనా జనని రే. ఎప్పుడైతే ఏమంటారు తలుచుకుంటే చాలా అవన్నీ పూర్తవుతాయి. ఆ విధంగా ఎవరిని తలుచుకుంటే అన్ని కార్యాలు పూర్తవుతాయో అతనే స్వయంగా ఇప్పుడు ఆ తల్లి దగ్గర పుత్ర రూపంలో ఉన్నాడు. అతనున్నాక ఇంకా తనకి ఎటువంటి లోటుపాట్లు కూడా ఏం లేవు. అందుకే తన శరీరంలో దుఃఖాలు కూడా ఎట్లుంటాయి, ఆ తల్లి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండే విధంగా పుత్రుడు చూసుకుంటూ ఉన్నాడనమాట. హేనామతే నవద్వీపే విప్రశిశు రూపే ఆచేన వైకుంఠనాథ స్వానుభావ సుఖే. ఈ నవద్వీపంలో ఈ బ్రాహ్మణ బాలకుడిగా ఎవరున్నారంట, వైకుంఠనాథుడు ఉన్నాడనమాట. ఏం చేస్తున్నాడు, తను స్వానుభావంతో సుఖముగా అక్కడ ఉండి వాళ్ళమ్మని కూడా ఆ విధంగా ఆనందాన్ని ఇస్తున్నాడు అనమాట. గరే మాత్ర హాయ దరిద్రతార ప్రకాశ, కానీ ఇంట్లో మాత్రం దరిద్రం మాత్రం తాండవిస్తుందంట. ఆజ్ఞాజేన మహామహేశ్వరే రవిలాస, ఆయన విలాసములు అలానే ఉంటాయి. ఆయన కావాలి అంటే లక్ష్మీపతి ఎంతసేపు ఐశ్వర్యాన్ని పొందడానికి, కాకపోతే అలా ఏం చేయట్లేదు. ఆ ఇల్లు మాత్రము అలానే ఏమీ లేనట్టుగానే ఆ దరిద్రం లాగానే రోజుకి బీదరికంగానే ఉంటుందన్నమాట. కీదాకూక నాదాకూక నాహికా విచారా చాహిలే ఈ నా పాయిలే రక్ష నాహి ఆరా. ఇంట్లో ఏమున్నా ఏం లేకపోయినా అడిగిందంతా ఏమంటాడు అంటే ఏది కావాలంటే అది పొందకున్నా కానీ అసలు ఏమీ పట్టించుకునేది లేదనమాట. గార ద్వారా బాజియా ఫేలేనా సే ఈ క్షేనే ఆపనారా ఆపచాయ తహ నహి జానే. తర్వాత ఆ క్షణంలోనే ఇంటి ద్వారాలని పగలకొట్టి పారవేయాలి అని చెప్పేసి దాదాపిహ అంటే తను ఏది అడిగితే అది ఎమ్మటే ఇవ్వాలన్నమాట. ఇవ్వకపోతే ఏం చేస్తాడు, ఇంకా అసలు తన కోపాన్ని ఆపుకోలేకపోతున్నాడు అనమాట. ఈ వస్తువులన్నింటినీ కూడా నాశనం చేసేస్తున్నాడు అనమాట. అందుకే తను ఏం చేస్తాడు, గార ద్వారా బాజియా ఫెయిల్ అయినా సే ఈ క్షణ తలుపులు గడ వేసి కొట్టేస్తూ ఉంటాడు అనమాట. ఆపనారా ఆపచాయ తాహా నహి జానే, అసలు ఏం నాశనం అవుతుందో ఏం సంగతో కూడా తనేమి పట్టించుకోలేడు, చూడడు అనమాట. ఆ విధంగా కోపాన్ని తను ప్రదర్శిస్తున్నాడు.
तदपि सची जे चाहे न से क्षणे నానా జత్నే దేనా పుత్ర స్నేహేరకారానే. ఆ విధంగా తల్లి పాపం నానా రకాలుగా ప్రయత్నిస్తూ తను పిల్లోడు ఏది అడిగితే దాన్ని సిద్ధం చేయడానికి తను ట్రై చేస్తూ ఉందన్నమాట. కాకపోతే ఈయన అల్లరి పనులు చాలానే ఉన్నాయి. ఏ విధంగా అయితే యశోదమ్మ వాళ్ళ ఇంట్లో నందమహారాజు వాళ్ళ ఇంట్లో ఎలాంటి అల్లరి పనులు చేశాడో అవన్నీ పనులు ఇక్కడ చేయాలనుకుంటున్నాడు అనమాట. అలా ఏకదీన ప్రభు చలీలేనా గంగా స్నానే తైలామలకి చాహే జని రస్తానే. ఒకరోజు ఏమైందంటే గంగా స్నానానికి వెళ్దాం అనుకున్నాడంట. అయితే నూనెని ఉసిరికాయని ఇవ్వమని తల్లిని అడిగాడు. తర్వాత ఇంకేం అడిగాడు, దివ్యమాల సుగంధి చందన దేహ మోరే గంగా స్నానకారి చాయే గంగా పూజ వారే. ఏమంటున్నాడంటే నాకు దివ్యమైన మాలని గంధమును సుగంధమైన చందనంను నాకు ఇవ్వు, నేను గంగా స్నానం చేసి గంగా పూజను చేసి వస్తాను అనేసి అడుగుతున్నాడు అనమాట. జనని కహే నా పాప సునమాన దియా క్షణికాపేక్ష కరా మాలానికియా. అరే బాబు కొంచెం సేపు ఉండురా, ఒక క్షణం ఆగు, నీవు అడిగినట్టుగానే నీకు మాలను తీసుకొచ్చి ఇస్తాను అనేసి అంటుందన్నమాట. అది వినగానే ఇంకా కోపం వచ్చేసింది. అని గియ జేయి మాత్ర సునీలవచన క్రోధే రుద్రహాయిలేన సశిరానందన. ఎప్పుడైతే అమ్మ మాట విన్నాడో కొంచెం సేపు ఒక్క క్షణం ఆగు అని చెప్పగానే కోపంతో రుద్రుడైపోయాడంట. అసలు ఇంకా ఇప్పుడు వెళ్తావా నువ్వు మాలను తేవడానికి అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళబోయేవాడు మళ్ళీ తిరిగి లోపలికి వచ్చాడంట. లోపలికి వచ్చి ఏకనా జాయి బాతుమి మాలాని వారే ఏతా బాలి క్రుద్ధ హాయి ప్రవేశేలా గరే. ఆ విధంగా కోపం వచ్చింది. ఇప్పుడు నువ్వు మాలకి వెళ్తావని చెప్పి తిరిగి ఇంటికి వచ్చాడు. జతకా చిల గంగా జలేరా కాలాసా ఆగే సభ భంగిలేనా హాయి క్రోధవస. ఫస్ట్ కోపం రాగానే ఇంట్లో గంగాజలంతో నిండి ఉన్న కుండలని పలగొట్టేశాడంట. తైలకృత లవణ ఆచిలా జాతే జాతే సర్వచూర్ణ కరేలే నాఠేగాల ఈ హాతే. ఇంకేం చేశాడు, నూనె నెయ్యి ఉప్పు ఇవన్నిటిని కూడా లాటి కట్టెని తీసుకొని అన్నింటిని కూడా పలగొట్టేశాడు. కుండలన్నీ పలగొట్టేసి చూర్ణం చేసేసాడు అనమాట. చోటా బాడా గారే చేత చీలగట నామా సభాభంగిలేనా ఇచ్చమయ భగవాన. మొత్తము ఇంట్లో ఉండే అన్నీ కూడా పప్పు బియ్యము ఏంటి గాఢ జాడి జాయాగారే తైలఘృత దిగ్ధ తండూల కర్పసాధాన్య లోనవడి ముత్క. అన్నీ కూడా చిన్న పెద్ద కుండలతో పాటుగా నూనె నెయ్యి పాలు బియ్యము తర్వాత ధాన్యము పత్తి వడియాలు పెసర్లు అన్నీ కూడా నేలపాలైపోయాయి అనమాట. జతకే ఆ చీలాసికా టానియా టానియా క్రోధ వేసే ఫేలే ప్రభు చిండియా. ఇంకేం చేస్తున్నాడు, పైన ఉట్టిలో కట్టినవి కూడా వాటిని లాగి పలగొట్టేస్తున్నాడంట. వస్త్రాది జతకి చూపాయిలేన గరే కాన కరి చీరి ఫేలే దూయి కరే. ఆ ఇంట్లో ఉన్న బట్టల్ని కూడా రెండు ముక్కలుగా చీచి పడేశాడనమాట. సభాభంగి ఆ రాజాది నాహి అవశేష తాబేశేష గృహ ప్రతి హైల క్రోధ వేస. ఇంకా అసలు ఇంట్లో ఆయన పాడు చేయడానికి ఏమీ లేవంట, అన్నీ కూడా ముక్కలైపోయాయి. ఇంకా కోపం తగ్గట్లేదన్నమాట. ఇంకా కోపం తగ్గకపోయేసరికి దోహా దియాటేగా పాడే గృహే రావు పారే హే నా ప్రాణ నహి కరో జే నిషేధకారే. ఇంకా పాడు చేయడానికి ఏమి దొరకకపోయేసరికి తన కోపాన్ని చేతిలో కర్రను పట్టుకొని ఇంటిని కొడుతున్నాడు అనమాట. గృహేరా ఉపారే ఇంటి మీద వేసి కొడుతున్నాడు అనమాట. గార ద్వారా భంగి శేష వృక్షేరే దేకియా తహరా ఉపారే టేంగా పాడే దోహతియా. అయ్యో అసలు ఈ పిల్లోని చూసిన వాళ్ళు ఎవరు కూడా ఆయనని ఆపలేకపోతూ ఉన్నారంట. తదాపిహ క్రోధావేశ క్షేమా నహి ఆయా శేషే పృథ్వీ తేగా నహి సముచ్ఛాయ. ఇంటి ద్వారాన్ని పగలగొట్టడానికి ట్రై చేశాడు, వృక్షాలను కొట్టేస్తున్నాడు. తర్వాత ఇంకా కోపం తగ్గకపోయేసరికి నేలపై కూడా కట్టె తీసుకొని కొడుతున్నాడు. గృహేరా ఉపాంతే సచి శశికిత హాయా మహాభయ ఆచేన జేహేన లుకాయియా. పాపం అమ్మ ఏం చేసింది, ఊకోబెట్టలేక ఆపలేక తను ఒక మూలకెళ్ళి కూర్చుందంట. ధర్మ సంస్థాపక ప్రభు ధర్మ సనాతన జననీ రే హస్తానాహి తోలే ఖనా. ధర్మాన్ని సంస్థాపించేటటువంటి వాడు ఈ సనాతన ధర్మ పురుషుడైనటువంటి ప్రభు ఎప్పుడు కూడా తల్లి మీద చెయ్యి చేసుకోలేదు. ఏతాదృశ క్రోధారో ఆచేనవే జియా తదపిహ జనే రే నామరి లాగియా. ఇంత చేసినా కూడా
తను అమ్మకు మాత్రము కోపం రాలేదు. ఇంకా ఆ విధంగా తను ఏం చేస్తూ ఉన్నాడంటే చివరికి అన్ని పలగొట్టి ఆ వరండాలోనే కోపంతో పొరలాడుతూ ఉన్నాడనమాట. సకల భంగియ శేషాసియాంగానే గడగడి జాయితే లాగిలా క్రోధమానే. అక్కడే ఉన్నటువంటి అక్కడ పొరలాడుతూ ఉన్నాడనమాట. చివరికి ఆ వరండాలో పడిపోయి ఉన్నాడు. తర్వాత ఇక్కడ అంతా బాధేస్తూ ఉన్నాడు. ఇంకా కోపం తగ్గకుండా అక్కడికి వచ్చేసాడనమాట. శ్రీకనకాంగ హైలా బాలక వేష్టిత సేయి హైలా మహాశోభాదక చరిత. గౌరాంగుడు అక్కడ వరండాలో పడి దొర్లుతూ ఉంటే అక్కడ ఉన్న మట్టి అంతా ఆయన బంగారు మేనుఛాయకి తలిగి చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాడంట. మొత్తము ఇసుక మట్టితో అయిపోయాడనమాట. అసలు ఆయన శోభ ఏదైతే ఆయనకు ఉన్నటువంటి అందమో వర్ణించలేము అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ అంటున్నారనమాట. తక్షణే మహాప్రభు గడగడి దియా స్థిర హాయి రహిలేనా శయన కరియా. ఆ విధంగా కొంచెం సేపటికి చల్లబడి అప్పుడు పడుకున్నాడంట, నిద్ర పట్టేసింది. సేహిమతే దృష్టి కైలా యోగా నిద్రపతి పృథివీతే సూయాచే వైకుంఠేరాపతి. ఆ విధంగా తన యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు. వైకుంఠపతి ఆ భూమి మీద పడుకొని ఉన్నాడనమాట. అనంతే రాశి విగ్రహే జాహారాజాయన లక్ష్మీ జారా పాద పద్మ సేవే అనుక్షణ. ఎప్పుడు కూడా తను ఏం చేస్తూ ఉంటాడో అనంత శేషుడి పైన తను పడుకుని ఉంటాడు. అనంత పానుపు పైన ఉంటాడు, శేష పానుపు మీద. ఇంకా శ్రీ లక్ష్మీదేవి తన యొక్క పాదాలని సంలాలితం చేస్తూ సేవ చేస్తూ ఉంటుందన్నమాట. చారి వేద జే ప్రభురే కార్య అన్వేషణ. మరి 4 వేదాలు ఎవరిని అన్వేషిస్తున్నాయంట? ఈ స్వామిని అన్వేషిస్తున్నాయి. సేయి ప్రభుజాయేనా నిద్ర సచిరాంగానే. అలాంటి ఆ 4 వేదాలు కీర్తించేటటువంటి ఆ స్వామి ఇప్పుడు ఈ శచీమాత ఆంగంలో ఆ మట్టిలో దొర్లుతూ పడుకొని ఉన్నాడనమాట. ఆదిశేష పాన్పు మీద లక్ష్మీదేవి సేవలో ఉండేటటువంటి వాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడనమాట. అనంత బ్రహ్మాండ జారా లోమకూప బాసే సృష్టి స్థితి ప్రళయ కారయ జార దాసే. ఈ అనంత బ్రహ్మాండ లోకాలు ఏవైతే ఉన్నాయో ఆయన యొక్క రోమకూపంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా తను ప్రకటింపజేస్తూ ఉంటాడు. ఇంకేం చేస్తూ ఉంటాడంట? ఈ సృష్టి స్థితి లయలను చేయడం కోసం గాను తను రూపాలను తీసుకుంటూ ఉంటాడనమాట. బ్రహ్మ శివాదిమత్త జారగుణ ధ్యానే హేన ప్రభు నిద్ర జాన శచిరాంగానే. బ్రహ్మ శివుడు తర్వాత ఈ ఇంద్రాది దేవతలందరూ కూడా భగవంతుని కీర్తిస్తూ ఉంటారనమాట. ఆ కీర్తనలో వాళ్ళందరూ కూడా మునిగిపోయి మత్తులై ఉంటారు. మరి అలాంటి ప్రభు ఇప్పుడు శశిమాత అంగంలో ఉన్నారనమాట. ఏ ఈ మాత మహాప్రభు స్వానుభవ రసే నిద్ర జాయా దేకి సర్వదేవి కాందే హాసే. ఇప్పుడు ఆ విధంగా అతను ఏం చేస్తున్నాడు? స్వానుభవ రసంలో ఈ చైతన్య మహాప్రభు అక్కడ పడుకొని ఉంటే మొత్తం అందరు దేవతలందరూ కూడా చూసి వాళ్ళు ఏడుస్తున్నారంట, హాస్యం కూడా చేస్తూ ఉన్నారనమాట. కథక్షణే శచీదేవి మాలానా ఈనా గంగా పూజీవార సజ ప్రత్యక్ష కరియా. కొంచెం సేపట్లోనే సచీదేవి ఏం చేసిందంటే, పిల్లోడు అడిగాడు కదా, పూలమాల, గంధము, తర్వాత పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసిందనమాట. ధీరే ధీరే పుత్రే రాశి అంగే హస్తాదియా. నెమ్మదిగా ఆ పిల్లోడిని నెరుముతూ లేపుతుందనమాట. డూలా జూడి తూలి తేలాగిలా దేవి గియా. ఆ ఒంటికి పట్టిన ఆ మట్టి ఏదైతే దుమ్ము ధూళి ఉందో వాటన్నింటినీ కూడా తను దులిపేస్తూ లేపుతూ ఉందన్నమాట. ఊటా ఊటా బాపా మోరా, లే నా తండ్రి, చిన్ని తండ్రి లే అని చెప్పేసి లేపుతుంది. హే రామాలధరా అపన ఇచ్చాయా గియ గంగా పూజ కరా. ఏమంటుందంటే, నువ్వు అడిగావు కదా ఈ మాలని, ఇవన్నింటినీ కూడా ఇగో తెచ్చాను, వీటిని నువ్వు తీసుకెళ్ళి నీకు నచ్చినట్టుగా గంగా పూజ చేసుకో అని చెప్తుంది అనమాట. బాలా హైలా బాపా చేత ఫేలీలా బాగియా జావు కతో మారా సభా బాలా ఇలా. ఇంకా తల్లి మాటను వినగానే గౌరసుందరుడు లేచి ఇంకా అక్కడ అంతా ఏం చేశాడు ఆయనకు తెలుసు కదా, అవన్నీ చూసి పాపం తనకి తానే సిగ్గుపడుతూ ఉన్నాడనమాట. సిగ్గుపడి ఇప్పుడు ఇంకేం చేస్తున్నాడు? స్నానానికి వెళ్తున్నాడు అనమాట. జన నీరావాక్య సూని శ్రీ గౌరా సుందరా చలిత కరితే స్నాన లజ్జిత అంతరా. సరే ఇంకేం చేయలేక ఆ తల్లి ఏమంటుందంటే, సర్లే పర్వాలేదు, ఇవన్నీ పోతే పోయాయి, అన్నీ పలగొట్టవు పోనీలే అని చెప్పేసి అంటుందన్నమాట.
సర్లే పోయితే పోయింది, అంతా మంచిదే అయ్యిందిలే, నువ్వేమి బాధపడకు, నువ్వు వెళ్ళిరా అని చెప్పి పంపిస్తుంది అనమాట. అప్పుడు సిగ్గుతో తను ఏం చేస్తున్నాడు, గంగా స్నానానికి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఏదా సచి సర్వగృహ కారి ఉపస్కారా రందానేర ఉద్యోగాల గీలా కరివారా. సో ఆ విధంగా ప్రభు మొత్తం ఈ శచిమాత గృహం అంతా కూడా శుచి చేసిందనమాట. శుచి చేసి అంతా అలికి వంట ప్రారంభించేసింది అనమాట. జద్యపి ప్రభు ఏత కరే అపచయా తదపి సచిర చింతే దుఃఖ నహి హాయ. ఇంత నష్టం చేశాడు చైతన్య మహాప్రభు. అయితే సచీదేవి కొంచెం కూడా దుఃఖపడడం లేదు. అసలు ఇంట్లో ఉన్న సామాన్లని వలకపోసేసాడు, ఆ కుండలని పలగొట్టేశాడు, అయినా కానీ కొంచెం కూడా కోపం రావట్లేదంట, తను ఏడవట్లేదనమాట. कृष्णेरा चापल्याजेना आशेष प्रकारे जशोदा सहिलेना గోకుల నగరే. ఏ విధంగా అయితే కృష్ణుడు అనంతమైనటువంటి లీలల్ని చేశాడో, ఎంత చాపల్యమైనటువంటి లీలలు చేశాడు ఆ యశోద ఇంట్లో, ఆ విధంగా ఇప్పుడు అలాంటి చపలత్వాన్ని తను ప్రదర్శిస్తూ ఉన్నాడనమాట. ఏ మాత గౌరంగేరా జేత ఇచ్చలత సహిలేనా అనుక్షణ సచి జగన్మాత. ఆ విధంగా యశోదమ్మ ఏ విధంగా అయితే సహించిందో ఇప్పుడు శచీదేవి కూడా సహిస్తూ ఉందన్నమాట. అలాంటి చంచలత్వాన్ని అనుక్షణము ఈ జగన్మాత అయినటువంటి సచీదేవి సహిస్తుంది. ఈశ్వరేరా క్రీడాజాని కాహితే కాతేకా ఏ ఈ మాత ఇచ్చలాత కరేనా జాతక. ఈశ్వరుడు ఎన్ని విధాలుగా క్రీడించాలనుకున్నాడో అన్ని రకాలుగా ఇప్పుడు శచీమాత ఇంట్లో తను ఆయన యొక్క లీలల్ని ప్రదర్శిస్తూ ఉన్నాడనమాట. ఆ నందగోకులంలో కృష్ణుడు ఏ విధంగా ఎలాంటి అల్లరి చేశాడు, ప్రతి ఒక్క గోపికల ఇంటికి వెళ్ళి ఎన్ని రకాలుగా వాళ్ళ కుండలిని పలగొట్టాడు, వాళ్ళ కిచెన్లోకి వెళ్ళి పొయ్యిలో మట్టి పోసేస్తాడు, తర్వాత పిల్లల్ని గిల్లేసి ఏడిపిస్తాడు. ఆ విధంగా అన్ని రకాల లీలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు శచీదేవి దగ్గర తను చేస్తూ ఉన్నాడనమాట. ఈశ్వరేరా క్రీడా జాని కాహితే కాతేకా ఏహి మాత ఇచ్చలాత కరేనా జాతేకా. ఈ విధంగా శచీదేవి గృహంలో ఆయన ఇష్టానుసారంగా ఇవన్నీ ఆటల్ని కూడా తను ప్రదర్శిస్తూ ఉన్నాడనమాట. సకల సహనే ఆయి కాయవాక్యమానే హాయిలేనా సచి జానే పృథివీ ఆపేనే. మనోవాక్యాలతో ఎప్పుడు కూడా తను ఏమీ అనలేదు. భూదేవిలాగా ఎప్పుడు కూడా తను క్షమతోనే పిల్లోడు చేసిన అల్లర్లన్నీ కూడా తను సహనిస్తూ ఉందన్నమాట. కథక్షణే మహాప్రభు కరి గంగా స్నానా ఆయిలేనా గృహే క్రీడా మాయే భగవాన్. కొంచెం సేపట్లో గంగా స్నానం చేసేసి తర్వాత ఇంటికి వచ్చేసాడనమాట మహాప్రభు. విష్ణు పూజా కరి తులసి రే జల దియా భోజన కరితే ప్రభు బాసిలేనా గియా. విష్ణు పూజను చేసేసి ఆ తులసమ్మకు నీరు పోసేసి తర్వాత భోజనం చేయడానికి ప్రభు కూర్చున్నాడు అనమాట. భోజన కరియా ప్రభు హైల హర్షమన ఆచమన కరి కరేనా తాంబూల చర్వన. ఇంకా మంచిగా పిల్లడు కూర్చొని ఆనందమైన మనస్సుతో భోజనం చేసేసి ఆచమనం చేసి తర్వాత కిల్లిని కూడా తినేశాడు, తాంబూలాన్ని కూడా తినేశాడు. అప్పుడు అమ్మ అంటుంది నెమ్మదిగా, ధీరే ధీరే ఆయితాబే బాలితేలా గీలా. అప్పుడు అమ్మ అంటుంది నెమ్మదిగా, ఏత ఆపచాయ బాపాకి కర్యకరీలా. అరే నువ్వు ఎంత పని చేసావురా, ఇంట్లో ఉన్న ద్రవ్యాలు ఇవన్నీ కూడా నీవే కదా, మరి నువ్వు ఎందుకు ఇవన్నీ పాడు చేసావు అనేసి అంటుంది అనమాట. అప్పుడు గార ద్వారా ద్రవ్య జత సకలతో మారా. ఇవన్నీ కూడా నీవే, ఈ ద్రవ్యాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీవే. ఆపచయ్యతో మారాసే కీ దయా మారా. మరి ఇప్పుడు ఏమీ లేవు ఇంట్లో, రేపు ఏం తింటావురా నువ్వు అనేసి అడుగుతుంది అనమాట. పడివారే తుమి బోలా ఏ కానీ జాయిబా గరేతే సంబాలా నహి కాలికి కాయివా. ఆ విధంగా ఏమంటాడు అంటే మరి ఇంట్లో ఏం లేవు కదా, మరి రేపేం తింటావు అన్నప్పుడు వింటాడనమాట. విని ఏం చేస్తూ ఉన్నాడంటే, హాసే ప్రభు జన నీరా సునియా వచన ప్రభు బోలే కృష్ణ పోష కరివే పోషణ. ఏమంటున్నాడంటే అమ్మ చెప్పిన మాటలు విని నవ్వేసి, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, పోషించేవాడు కృష్ణుడే కదా, ఆయనే పోషిస్తాడులే అనేసి చెప్పేసి ఏం చేస్తున్నాడంటే పుస్తకాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఏ తాబాలి పుస్తకాల ఇలా ప్రభు కరే
సరస్వతీపతి చలిలేన పడివారే. ఆ విధంగా ఈ సరస్వతీపతి అయినటువంటి గౌరాంగుడు తను ఏం చేస్తున్నాడు అంటే ఆ చదువుకోవడానికి పుస్తకాన్ని తీసుకొని వెళ్ళిపోయాడనమాట. కథక్షణ విద్యారస కరి కుతూహలే చానవీరకులే ఆయిలేన సంధ్యాకాలే. కొంతసేపు విద్యారసాన్ని అంటే బాగా చదివేసుకొని ఆ రసాన్ని కూడా అనుభవించి మళ్ళీ సాయంత్రం అవ్వగానే గంగా తీరానికి వెళ్ళాడంట. మళ్ళీ ఇంకా మొదలు కథక్షణ దాకి ప్రభు జానవీర తీరే తపే పునాయిలేనా ఆపనా మందిరే. ఇంకా తర్వాత కొంతసేపు అయిన తర్వాత గంగలో ఆడుకున్నాడు. తర్వాత ఇంటికి వచ్చాడనమాట. ఇంటికి వచ్చి అప్పుడు జన నీరే డాకా దియా ఆనియా నిభృతే దివ్య స్వర్ణ తోలా దూయి దిలతాన హాతే. అమ్మని పిలిచాడు. ఎవరు చూడకుండా సీక్రెట్గా అమ్మని పిలిచి ఏం చేశాడంట, దివ్య స్వర్ణ తోలా దూయి 2 తులాల బంగారు నాణాలని వాళ్ళ అమ్మకి ఇచ్చాడంట. దేకా మాత కృష్ణ ఏయి దిలేనా సంబాల. అమ్మ ఇవే కృష్ణుడిచ్చాడు. ఈహ బంగా ఈ ఆవ్యహ కరహ సకాల. సో దీన్ని ఖర్చు చెయ్యి అనేసి. మనం జీవించడం కోసం ఏమీ లేదు అన్నావు కదా, ఇవి కృష్ణుడిచ్చాడు నీకోసమే, వీటిని ఖర్చు చెయ్యి అని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఏతాబలి మహాప్రభు చలిలాసేయానే పరమ విస్మిత ఆయి మనగానే. ఆ విధంగా అమ్మ ఇంకా పిల్లోడు ఆ 2 నాణాలనిచ్చి పడుకోవడానికి వెళ్ళిపోయాడు. తర్వాత అమ్మనేమో విస్మితురాలైపోయిందనమాట. తనలో తనే ఈ విధంగా అనుకుంటుందన్నమాట. కోతాహాయితే సువర్ణ ఆనయే వారే హవారా వారే వారా పాచే కోనా ప్రమాద జన్మయా సియారా. అరే వీడు ఎప్పుడు మాటికి ఇలాంటి బంగారు నాణాలు తీసుకొని వస్తూ ఉన్నాడు, మరి ఇది ఎలాంటి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో ఏంటో, అసలు ఈ ప్రమాదం ఎప్పుడు వస్తుందో ఏంటో, ఏం సంగతో అనేసి అనుకుంటుందన్నమాట. జేయి మాత్ర సంబాల సంకోచాహాయ గారే సేయి ఏయి మాత సోనా అని వారే వారే. మరి ఎప్పుడు వస్తువులన్నీ నిండిపోతాయో అప్పుడప్పుడు ఈ బంగారాన్ని తీసుకొచ్చి మాటికి ఇస్తూ ఉంటాడనమాట. కీవా దారా కరే కీవా కోనా సిద్ధి జానే. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏమైనా సిద్ధులు ఉన్నాయా, ఏం చేస్తున్నాడు, ఎలా వస్తుంది ఈ బంగారం. కోనా రూపే కారా సోనా ఆనేవాకే మానే. మరి ఈ బంగారం ఎక్కడి నుంచి వస్తుంది, తను ఏ విధంగా తెస్తున్నాడు అనేసి తను ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. మహా ఆకైతవాయి పరమ ఉదారా బంగాయి తెదితివో డరాయి వారేవా. ఆ విధంగా ఆలోచిస్తూ అమాయకత్వంతో ఉదారంతో తను భయపడుతూ ఉంటుందన్నమాట. దశటాయి పంచటాయి దేకాయి ఆగే లోకే రాసికాయి బంగాయి బీతబే. పోనీ ఇది ఎవరి దగ్గర నుంచి అయినా తెచ్చాడంటే అలా కాదు, అమ్మ నువ్వు ఒక్కరి దగ్గరే చూయించి అమ్మకు 10 మందిని అడిగి 5గురినో 10 మందినో అడిగి నువ్వు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీన్ని అమ్ము అని చెప్తాడంట. మళ్ళీ హేనామతే మహౌ ప్రభు సర్వసిద్ధేశ్వర గుప్త భావే ఆచేనవ ద్వీపేరా బీతారా. ఆ విధంగా సర్వసిద్ధ మహాప్రభు సర్వసిద్ధేశ్వరుడు ఆయన దగ్గర ఉన్నటువంటి లక్ష్మీపతి, ఆయనే స్వయంగా లక్ష్మీపతి, ఆయనే అన్ని సిద్ధులకి ఆయనే రాజు. మరి అలాంటి మహాప్రభు ఏం చేస్తున్నాడు అంటే ఈ విధంగా గుప్తంగా ఈ నవద్వీపంలో తను తిరుగుతూ ఉన్నాడనమాట. నాచాడేన శ్రీహస్తే పుస్తక ఏకక్షణ పడేన గోష్ఠి తేజేన ప్రత్యక్ష మదన. ఆ విధంగా ఏం చేస్తున్నాడు, తను ఎప్పుడు ఒక్క క్షణం కూడా పుస్తకాన్ని వదిలిపెట్టట్లేదు, తన చేతిలోనే పట్టుకొని తను చదువుతూనే ఉంటాడనమాట. ఏ విధంగా మొత్తం ఆ పిల్లలందరినీ కూడా కూర్చోపెట్టుకొని ఆ గోష్ఠిలో చదువుతూ ఉంటాడనమాట. లాటాయే శోభాయే ఊర్ధ్వ తిలక సుందరా సిరే శ్రీ చాచార కేసా సర్వ మనోహర. ఆయన రూపం ఎంత బాగుంది అంటే లలాటంలో ఆయన ఊర్ధ్వపుండ్రం తిలకాన్ని పెట్టుకొని చాలా అందంగా ఉన్నాడంట. తర్వాత తన కర్లీ హెయిర్స్ అంట, అవి ఆయన భుజాల వరకు వ్యాపించి ఉన్నాయంట. ఎంతో మనోహరంగా ఉన్నాడనమాట. స్కందే ఉపవీత బ్రహ్మ తేజమూర్తి మంత హాస్యమాయ శ్రీముఖ ప్రసన్న దివ్యదంత. ఇంకా ఆయన భుజం మీద యజ్ఞోపవీతము, తర్వాత ఆయన లోపల నుంచి వచ్చేటటువంటి బ్రహ్మ తేజము, తర్వాత ఆయన నవ్వినప్పుడు ఆయన శ్రీముఖంలో ఉండేటటువంటి ఆ అందమైన పండ్ల దంత వరుస, ఇవన్నీ కూడా చాలా దివ్యంగా ఉన్నాయన్నమాట. కివసే అద్భుత దూయి కామాల నాయన కివసే అద్భుత శోభే త్రికచ్చ వసన.
ఆయన యొక్క కమలపు అంటే ఆయన కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, తర్వాత ఆయన యొక్క రూపములో, తర్వాత ఆయన కట్టుకునేటటువంటి ధోతి కూడా, ఆ ధోతి కూడా త్రికచ్చ ధోతి కట్టుకుంటాడనమాట. అసలు ఇంకా ఆ విధంగా ఎవరు ఆయనను చూస్తే మళ్ళీ వేరేది ఏది కూడా చూడాలనుకోరనమాట. సేయి దేకే సేయి ఏక దృష్టే రూప ఛాయా హేనా నహి ధన్య ధన్య బలిజే నా జాయ. ఎవరైతే ఆయనను చూస్తారో ఆయననే చూస్తూ ఉంటారంట. ఆయనను తప్ప ఇంకా మిగిలింది ఏది కూడా చూడడానికి ఎవరు ఇష్టపడరనమాట. ఎవరు కూడా వాళ్ళ దృష్టిని పక్కకే తిప్పుకోరనమాట. ఆ విధంగా ఆయనను చూసి ఆహా మేము ధన్యులం అయిపోయాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారనమాట. హేనా సే అద్భుత వాక్య కారేనా ఠాకూరా సునియా గురురా దోష ప్రచురా. ఆ విధంగా అద్భుతమైన వ్యాఖ్యానం, అతను చేసేటటువంటి ఏదైతే అద్భుత వ్యాఖ్యానం ఉందో అందరూ కూడా సంతోషంతో దాన్ని వింటూ ఉండేవాళ్ళు అనమాట. సకల పడుయా మధ్య ఆపనే దారియా బాసాయే నా గురు సర్వ ప్రధాన కరియా. ఆ విధంగా అందరి మధ్యలో ఈ పిల్లోని కూర్చోపెట్టి అతను గురువు ఏం చేశాడంటే ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్ అని చెప్పి ఈయననే ప్రధానుడు అని చెప్పేసి పేరు ఇచ్చాడనమాట. గురు బోలే బాపా తుమి మానదియా పాడా భట్టాచార్య హైబా తుమి బాలాజా దాడా. నీవు ఇంకా ఏకాగ్రంతో మనస్సుతో చదువు, నువ్వే భట్టాచార్యుడు అవుతావు, అంటే నువ్వే టీచర్ అయిపోతావు, నేను చెప్తున్నాను నువ్వు టీచర్ అయిపోతావు, నువ్వు బెస్ట్ టీచర్ అవుతావు, ఇంకా కొంచెం బాగా చదువు అని చెప్తున్నాడు అనమాట. ప్రభు బోలే తుమి ఆశీర్వాద కారాజారే భట్టాచార్య పద కోనా దుర్లభత హరేమంటున్నాడంటే మీరు ఆశీర్వాదం ఇస్తే టీచర్నేం కర్మ, నేను ఏదైనా అవ్వగలుగుతాను చాలా ఈజీగా అనేసి అంటున్నాడు అనమాట. జహారే జయ జిజ్ఞాసేన శ్రీ గౌర సుందరా హేనా నహి పడుయా జయ దివేక ఉత్తరా. ఆ విధంగా గౌరసుందరుడు ఏం అడిగినా కానీ ఎవరు కూడా బదులు చెప్పి ఎదురు ఇచ్చే విద్యార్థులు ఎవరూ లేరంట. ఆ పని కరేనా తబే సూత్రేరా స్థాపనా శేషాపనార వాక్య కరేనా ఖండాన. అతని సూత్రాన్ని ఇస్తాడు, తర్వాత అతని దాన్ని ఖండిస్తాడు. కేహా జది కోనామతే నా పారే స్థాపితే తాపేసే ఈ వాక్య ప్రభు కరేనా సూరితే. ఆ విధంగా ఆయనను ఎవరు కూడా స్థాపించలేరు, ఆయనకు ఎవరు కూడా ఎదురు చెప్పలేరు. మళ్ళీ అదే ఖండిస్తాడు. తను ఇంకేం ఎలా మాట్లాడతాడు అంటే చాలా సుందరమైన వాక్యాలని తను మాట్లాడుతూ ఉంటాడనమాట. వ్యాఖ్యానాన్ని చాలా సుందరంగా స్థాపిస్తూ ఉంటాడనమాట. కీవ స్నానే కీవ భోజ నేనే కీవ పర్యటనే నాహిక ప్రభురార చేష్ట శాస్త్ర వినే. స్నానం చేసేటప్పుడు, తినేటప్పుడు, పడుకునేటప్పుడు, తిరిగేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే ఈ శాస్త్ర చర్చనే చేస్తూ ఉంటాడంట. తను ఇంకా వేరే పనే లేదనమాట. ఏ ఈ మతే ఆచేనా ఠాకూరా విద్యా రాసే ప్రకాశన కరే జగతేరా దీన దోషే. ఆ విధంగా ఈ గౌరసుందరుడు విద్యారసాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడనమాట. మరి ఈ జగత్తులో ఉన్న ఎవరైతే ఈ దోషముతో ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రము ఆయనను అర్థం చేసుకోలేరు, ఆయన ప్రకాశాన్ని చూడలేరన్నమాట. హరి భక్తి శూన్య హైలా సకల సంసార అసంగ సత్పద బాయి నహి ఆరా. ఈ సంసారం అంతా కూడా హరిభక్తి లేకుండా ఉందన్నమాట. హరిభక్తి శూన్యంగా ఉంది. అందరూ ఏం చేస్తూ ఉన్నారు? అసంసాంగత్యంలో ఉన్నారనమాట. మొత్తము కూడా అసన్మార్గంలో ఉన్నారనమాట. మరి వాళ్ళందరినీ చూసి బాధపడుతూ ఉన్నాడనమాట. నానా రూపే పుత్రాధీరా మహోత్సవ కరే దేహ గేహ వ్యతిరిక్త నహి స్ఫురే. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? వాళ్ళ పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అవి చేయడంలోనే, వాళ్ళ శరీరానికి కావాల్సినటువంటి కంఫర్ట్స్ని ఏర్పరచుకోవడంలోనూ, షాపింగ్ చేయడంలోనే ఈ దేహము గేహం పట్లనే తప్పితే ఇంకా దేనికి కూడా వాళ్ళు అసలు ఏమంటారు మేలుకుగా లేరనమాట. ఇంకా వాళ్ళకి భక్తి అనేది లేనే లేదు. మిథ్యాసుకే దేకి సర్వ లోకేరాధారా వైష్ణవేరగన దుఃఖ భావేన అంతరా. ఈ విధంగా ఈ మిథ్యాసుఖం పట్ల ఈ జనులందరూ కూడా, ఈ లోకంలో ఉన్న జనులందరూ కూడా అలా ఉంటే వీళ్ళందరినీ చూసి వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోపల బాధపడుతూ ఉన్నారనమాట, దుఃఖిస్తూ ఉన్నారనమాట. కృష్ణ బలి సర్వగానే కారేణ క్రందనా ఏ సాబాజీ వేరే కృపాకర నారాయణ. కృష్ణ అని అందరు కూడా ఏడుస్తూ ఉన్నారనమాట. ఓ నారాయణ, నువ్వు ఈ జీవులందరి పట్ల కరుణని చూపించు అనేసి వాళ్ళు ప్రాధేయపడుతూ ఉన్నారు.
हे न देहा पाईया कृष्णे नाही हायला राती అలాగే జీబెదు ఉత్తమమైనటువంటి ఏదైతే ఉందో అది పట్ల మనకి ప్రేమ కలగకపోతే అసలు వాళ్ళు ఎంతో దుర్గతిని వాళ్ళు అనుభవిస్తారు. జేనారా శరీరాలాగి దేవే కామ్యాకారే తాహా వ్యర్థ జాయామిద్యా సుఖేరా విహారే. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ శరీరం కోసం అంటే ఈ మానవ శరీరం కోసం దేవతలు కూడా ప్రార్థిస్తూ ఉంటారంట. అయ్యో ఈ మానవ రూపాన్ని తీసుకుంటే మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చే ఈ మానవ శరీరాన్ని పొందితే అని. అలాంటి దేవతలు కూడా ఎదురు చూసేటటువంటి ఈ మానవ శరీరాన్ని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వృధా పరుస్తున్నారు. దేనికోసము, మిథ్యా సుఖేర విహారే, మిథ్య అయినటువంటి సుఖాలని పొందడం కోసము, విహరించడం కోసం. కృష్ణయాత్ర మహోత్సవ పర్వానాహి కారే వివాహాది కర్మసే ఆనందకరి మారే. ఏం చేస్తున్నారు వీళ్ళు, కృష్ణుడి యొక్క ఉత్సవాలను ఎవరు చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు. వాళ్ళ యొక్క మ్యారేజ్లు చేసుకోవడంలోనే వాళ్ళ ఆనందాన్ని అనుభవిస్తున్నారనమాట. తోమారా సేయి జీవా ప్రాభవతోమే సేయి రక్షిత కి బలిబా అమరా తుమిసే సర్వపిత. అప్పుడు ఏమంటున్నారంటే, నువ్వే రక్షించు నాయన, మేమేమి చెప్తాము, నువ్వే అందరికీ తండ్రివి, సర్వులకి తండ్రివి నువ్వే కదా. ఏయి మత భక్తగణ సాబారా కుశల చింతేన గాయేన కృష్ణ చంద్ర మంగళ. ఈ విధంగా భక్తులందరి క్షేమాన్ని కోరుతూ కృష్ణచంద్రుని యొక్క మంగళాన్ని వాళ్ళు గుణగానాల్ని కీర్తిస్తూ ఉన్నారనమాట. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాందా జాన బృందావన దాస తచు పాదయుగ గాన. ఆ విధంగా ఈ బృందావన దాస ఠాకూర్ల వారు కృష్ణ చైతన్యుడే నిత్యానంద ప్రభువులు ప్రాణంగా ఉన్నటువంటి వాడు, వాళ్ళిద్దరి యొక్క పాదపద్మాలని కీర్తిస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా ఈ అధ్యాయము అయిపోయింది. సో ఇంకో అధ్యాయంలో ఏం చెప్తూ ఉన్నారు అంటే, నిత్యానందుని యొక్క బాల్యలీలలు, తర్వాత తీర్థయాటన గురించి చెప్తున్నారు. దీన్ని మనము రేపు చెప్పుకుందాం. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఎలా పుట్టారు, తను అక్కడ శచి ఆంగంలో ఏ లీలలు చేస్తున్నారు, అవన్నీ కూడా చెప్పుకుంటున్నాం కదా. సో ఇప్పుడు నిత్యానంద మహాప్రభు యొక్క బాల్యలీలల గురించి ఈ 9వ అధ్యాయంలో ఉన్నాయి, అవి రేపు మనం చెప్పుకుందాం. హరే కృష్ణ. ఈరోజు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఎక్కడైనా కథ అర్థం అవ్వకపోతే అడగండి. బాగుంది కదా. ఆయన సంకల్పంతో సృష్టిని సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయింపచేస్తాడు. అలాంటి వాడు ఏం చేస్తున్నాడు, శచీమాత యొక్క ఇంట్లో ఆ కుండలనన్నీ పలగొట్టేసి అల్లరి పని చేస్తూ ఉన్నాడు. ఆయన సంకల్పంతోనే విశ్వాలన్నీ సృష్టింపబడతాయి. మరి అలాంటి అతను ఆ ఉట్లని పట్టుకొని పలగొట్టేస్తున్నాడు. దేనికోసం అంటే గంగా పూజ చేయడం కోసం, అమ్మ పూజ సామాన్లు లేటుగా ఇచ్చినందుకు. ఆయనే గౌరచంద్రుడు, గౌరాంగుడు. ఆయనకి బంగారం తెచ్చియడం ఏం పెద్ద కష్టమేమీ కాదు. బంగారం ఏంటి, ఇంకేదైనా తను ఇవ్వగలుగుతాడు తలుచుకుంటే. అందుకనే బ్రహ్మరుద్రులు పొందలేనటువంటి దాన్ని నువ్వు పొందగలుగుతావు, నీకు అది సులభము అని చెప్పేసి వాళ్ళమ్మకి చెప్తూ ఉన్నాడనమాట. బ్రహ్మరుద్రులకి కూడా అది దుర్లభమైంది, కానీ నీకు మాత్రం సులభము అని చెప్తున్నాడు అనమాట. అందుకే అమ్మ కూడా తను ఏంటి అసలు బాహ్యస్మృతిలో లేదు, పుత్రుడి యొక్క రూపాన్ని చూస్తూ పుత్రుడి సేవలో ఉండి తను చాలా ఆ విధంగానే పుత్రుడి యొక్క లీలల్లోనే మునిగిపోయి ఆనందాన్ని అనుభవిస్తూ ఉందన్నమాట తను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. ఇంతసేపు ఓపికగా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మళ్ళీ రేపు సాయంత్రము చైతన్య భాగవతాన్ని కొనసాగించుకుందాం. హరే కృష్ణ.